వరిలో ఎన్నో రకాలు అందుబాటులోకి వచ్చినా అతి కొద్ది రకాలపైనే రైతులు ఆసక్తి చూపుతుంటారు. ప్రధానంగా అతి సన్న గింజ రకాలు, అన్నం నాణ్యత బాగున్నవి, చీడపీడలను తట్టుకునే వాటిని ఎక్కువగా ఆదరిస్తుంటారు. అలాంటి ఓ కొత్త రకాన్ని సాగు చేసి సత్ఫలితాలు సాధిస్తున్నారు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మహిళా రైతు ఒకరు. దాల్వాలో MTU 1426 అనే మినీకిట్ దశలో ఉన్న నూతన రకాన్ని 75 సెంట్లలో సేంద్రియ విధానంలో సాగు చేయగా మంచి ఫలితాలు అందివచ్చాయి. MTU 1426 ఫలితాలపై స్థానిక వ్యవసాయ అధికారులు, సాగు చేసిన రైతు, తోటి రైతులు ఏమంటున్నారో చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లికి చెందిన మహిళా రైతు అలిగినేని శ్రీపద్మ వరి, మామిడి తోటల వ్యవసాయం చేస్తుంటారు. సొంతంగా ఆవులుండటంతో సేంద్రియ విధానాలు ఆచరిస్తుంటారు. గతంలో MTU 3082 వంటి రకాలను రైతులకు పరిచయం చేసిన శ్రీపద్మ ఈ దాళ్వాలో మారుటేరు వరి రకం MTU 1426 సాగు చేశారు. చిరుసంచుల దశలో ఉన్న ఈ రకం సూపర్ ఫైన్ కావడం, మంచి ఫలితాలు కనబరచడంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. 120 రోజుల ఈ రకం గురించి వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ, ఇది MTU 1426 సార్. ఇది మార్టేరు వెరైటీ. ఇది ఆల్రెడీ మనకి MTU 1121 NLR 3349 2 క్రాసింగ్తో వచ్చిన వెరైటీ. ఇది ఫైన్ క్వాలిటీ. ఇది 120 నుంచి 120 రోజులు పంటకాల పరిమితి అండి. ఇది పడిపోదన్నమాట. ఇది అదిగాక కొన్ని మన తెగులను తట్టుకునే శక్తి కానీ ఎక్కువగా ఉంది. అదిగారు ఇక్కడ సాగు చేసినటువంటి మన పద్మ గారు దీనికి ఎటువంటి ఎరువులు కానీ పురుగు మందులు కానీ వాడకంగా చేశారు. ఇది చేసినా కానీ ఇది ఇంకా చాలా బాగా మంచి హై ఈల్డింగ్ వచ్చింది. ఇది క్వాలిటీ బాగుంది. ఇంకా నెక్స్ట్ గ్రెయిన్ క్వాలిటీ అన్ని చూసుకొని రైతులకు నెక్స్ట్ సజెస్ట్ చేయడం జరుగుతుంది సార్. ఈ సంవత్సరం వచ్చేటప్పటికి మనకి ఎక్కువగా PR 126 వేశారండి. ఆ PR 126 వెళ్తే ఈ సంవత్సరం దాంట్లో కొంచెం తెగుళ్ళు అవి కొంచెం ఎక్కువగా వచ్చినాయి. దీంట్లో చూసుకుంటే తెగుళ్ళు కానీ అందులో తెల్లకంకి వచ్చి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇది వచ్చేటప్పటికి తెగుళ్ళు లేదు, ప్లస్ దానితో దిగుబడి కూడా మంచి ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంది సార్. ఇది ఎందుకంటే కొంచెం ఖర్చు తక్కువలో పెట్టుబడి తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది. అందువల్ల ఈ వెరైటీని ఇక్కడ మేడం గారు ఇది మినీ కిట్ తీసుకొచ్చి చేయడం జరిగింది. ఇది చాలా బాగుంది. ఇంకా మిగతా రైతుల దగ్గర కూడా మనం చూసి దీని యొక్క ఈల్డ్ పర్టికులర్స్ మనం పంపించి రేపు రాగానే విత్తనాలు రైతులకి అందుబాటులో ఉండేట్టుగా చేయడం జరుగుతుంది సార్. ఈ సంవత్సరం వచ్చేటికి మిగతా పంటల్లో మనకి ఈ కాండం తొలచు పురుగు అనేది ఎక్కువగా వచ్చింది సార్. ఈ 1426లో కాండం తొలచు పురుగు అనేది రాలేదు సార్. రాబోయే రోజుల్లో రైతుల్లో ఎక్కువగా రాసాయనిక ఎరువులు వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు వాడకాన్ని పెంచే విధంగా రైతులు ఖర్చులు తగ్గించి అధిక ఆదాయం పొంది ఆరోగ్యకరమైన పంట పండించడానికి దానికి అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది సార్. ఇది చాలా తక్కువ సమయంలో మంచి దిగుబడి ఇస్తుంది. ఎలాంటి చీడపీడలు కూడా ఆశించలేదని చెప్పారు. అలాగే దీనికి ఎలాంటి రసాయనాలు కానీ ఎలాంటి రసాయనిక మందులు ఎరువులు కానీ వేయలేదు. చాలా తక్కువ ఖర్చుతో మంచి దిగుబడి సాధిస్తున్నామని రైతు ఆశాభావాన్ని తెలియజేశారు. ఈ రూరల్ మండలంలో ఔత్సాహిక రైతులు చాలామంది ఉన్నారు. అందులో ప్రత్యేకత ఏంటంటే మాకు ఈ పద్మగారు కొత్తూరు తాడేపల్లిలో చాలాసార్లు కొత్త రకాలు అనేది ఎంకరేజ్ చేస్తూ రైతులకు అందుబాటులో తేవడానికి ట్రై చేస్తూ ఉంటారు. వారు ఈసారి కూడా 1426 ఈ వెరైటీని తీసుకొచ్చారు. ఈ వెరైటీని ఈరోజు 70 సెంట్లలో వేసి చేసినారు. PR 126 అనే రకం పంజాబ్ రైస్ రకము రూరల్ మండలంలో బాగా ప్రాముఖ్యంగా ఉంది. ప్రముఖంగా రైతులందరూ కూడా ఎక్కువ వేస్తున్నారు. దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. దాంతో కంపేర్ చేస్తే 1426 రకం ఇంకా స్లెండర్గా, చాలా చిన్నగా, ఇంకా ఫైన్ రకంగా ఉంది. అట్లాగే తెగుళ్ళను కూడా తట్టుకుంటుంది. ఇది 120 రోజుల్లో వస్తుంది కాబట్టి ఇది రైతుకి ఈ మండలంలో అనుకూలంగా ఉండొచ్చు అని చెప్పి మేము అనుకుంటున్నాము. ఈసారి ఈ రకాన్ని ప్రొక్యూర్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. స్థానికంగా రైతులు PR 126 రకాన్ని సాగు చేస్తుండగా ఆ రకానికి తెల్లకంకి పురుగు ఆశించింది. అయితే MTU 1426 రకానికి ఎలాంటి చీడపీడలు ఆశించలేదని శ్రీపద్మ తన అనుభవాలను తెలియచేస్తున్నారు. వ్యవసాయం అంటే బాగా ఇంట్రెస్ట్. సీనియర్ సైంటిస్టులతో మాట్లాడి ఎప్పటికప్పుడు కొత్త వెరైటీ విత్తనాలు ట్రై చేయడం అనేది నాకున్న అలవాటు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే 30 సంవత్సరాల దాటి తయారు చేసిన BPT 5204 ఒకటే రన్నింగ్లో ఉంది మనం తినే వెరైటీగా. చాలా సంవత్సరాల క్రితం తయారు చేసేటప్పటికి వాటికి తెగుళ్ళు ఎక్కువగా వస్తున్నాయి. అందుకని అటువంటి సన్న వెరైటీ ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచిస్తే మార్టేర్లో పనిచేస్తున్న సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ గిరిజారాణి గారు మార్టేర్లో ఫస్ట్ టైం సన్న వెరైటీ తయారు చేశామండి. 2 క్రాప్లు అయింది. 3వ క్రాప్ బాగుంది, విత్తనాలు నేను ఆఫీస్లో చెప్తాను తీసుకెళ్ళండి అని చెప్పారు. వాళ్ళ దగ్గర నుంచి 8 కేజీలు తెప్పించాము. అలానే గరికపాడు
కేవీకే నుంచి ఒక 4 కేజీలు అవి, ఒక 4 కేజీలు ఆర్ఎన్ఆర్ చెక్ వెరైటీ కింద ఇచ్చారు. 12 కేజీలు ఇవి ప్లస్ ఆర్ఎన్ఆర్ 16 కేజీలు వేసాము. మా వరకు మాత్రం ఏ విధమైన పురుగు మందులు కానీ గుళికలు కానీ వాడలేదు. 2 సార్లుగా పుల్ల మజ్జిగ, ఆవు మజ్జిగ స్ప్రే చేసాము. కాకపోతే చిన్న ప్రాబ్లం ఏంటంటే మాకు ఈ పొలం ఆగస్టులో వచ్చిన వర్షాలకి వరద పట్టిపోయి నీళ్లు కంటిన్యూస్గా దాంట్లో ఉండటం మూలాన మాకు కొద్దిగా ఫాస్ఫేట్ ఇంజరీ వచ్చింది. దాని మూలాన కొద్దిగా దెబ్బతింది పొలం, లేకపోతే ఇంకా బాగా అయ్యి ఉండేది. ఏ విధమైన పురుగు మందులు వాడకుండా ఏమీ చేయకుండా మిగతా వాటితో పోలిస్తే పంట బాగుంది. కోసిన తర్వాత ఎంత అయిందనేది ప్లస్ వండిన తర్వాత ఎలా ఉందనేది చూసి నెక్స్ట్ జూన్కి మేము దీన్నే కంటిన్యూ చేద్దాం అనేది ఆలోచిస్తున్నాం. ఆఫీసర్లు ఇప్పుడే వచ్చి చూసారండి. దాదాపుగా 50 బస్తాల పైన 60 దాకా రావచ్చు అంటున్నారు. మాకు ఖర్చు తక్కువే అయిందండి. ఎందుకంటే మాకు డైరీ ఫామ్ ఉంది. డైరీ ఫామ్లోని ఎరువు డీకంపోజ్ చేసి దాంట్లో కొన్ని రకాల యూరియాకి సంబంధించినవి, పొటాషియం సంబంధించినవి అన్ని రకాల కలిపి ఎరువును తయారు చేస్తాం మేము డీకంపోజ్ చేసి. ఆ ఎరువు 2 సార్లుగా 50 కేజీలు 500 కేజీలు వేసాము. అది కాక ఒకసారి మాత్రం పొటాష్ వేయటం జరిగిందండి. ఇదివరకు వెరైటీలు వచ్చేటప్పటికి ఏంటంటే సన్న వెరైటీలే వేసాము. అప్పుడు కూడా మేము సన్న వెరైటీలు వేసినప్పుడు మాకు ఏమైందంటే విత్తనం సన్నగా ఉండటం మూలాన వెయిట్ రాలేదండి. ఇప్పుడు కొంచెం విత్తనం 5204 కంటే కొంచెం లెంత్ ఎక్కువ ఉంది. ఇదివరకు వచ్చినాయేమో 5204 కంటే చిన్నగా ఉండేవి. చూడటానికి పంట బాగా ఉండేది కానీ వెయిట్ రాలేదు. కానీ ఈసారి వచ్చే వెరైటీ వెయిట్ కూడా వస్తుందన్నారు. అది కోసి వచ్చిన తర్వాత కానీ మేము కన్ఫర్మ్గా చెప్పలేము. మేమే వేరే పొలంలో ఒక 4 ఎకరాలు PL 26 వేసాము. దాంట్లో లైట్గా మొగి పురుగు తగిలింది. ఆ మొగి పురుగు అనేది కూడా దీనికి లేదండి. పంట బాగుంది, హైట్ బాగా పెరిగింది, అంతా బాగుందండి. ఫుల్లీ సాటిస్ఫైడ్ మేమైతే మాత్రం. రైతులు కూడా బాగుందంటున్నారండి. వచ్చారు, చాలామంది వచ్చారు, చూశారు, బాగుందంటున్నారు. వెయిట్ ఒక్కటే సమస్య అండి. వెయిట్ కూడా బాగా వస్తే ఇప్పుడు మిగతా వాటిలాగా వెయిట్ వచ్చిందంటే ప్రాబ్లం ఉండదు. అంతా బాగున్నట్టు లెక్క. MTU 1426 మంచి ఫలితాలు కనబరచటంతో రాబోయే సార్వాకు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తోటి రైతులు చెబుతున్నారు. మార్టేరు పరిశోధన స్థానం వాళ్ళు ఇచ్చారు 1426 విత్తనం. ఇది బాగా ఉంది దిగుబడి. మళ్ళీ సార్వాకి వేద్దామని చూస్తున్నాం. మేము మామూలుగా 126 వేసామండి PR. అవి బాగానే వచ్చినాయి కానీ 50 బస్తాల కాడికి ఎకరానికి. ఇది సూపర్ ఫైన్ క్వాలిటీ లాగా ఉంది. మామూలు దాటికి 5-6 కట్టలు వేస్తే ఇది 3 కట్టలే వేసారు. ఆ పెట్టుబడి సగం తగ్గింది. దానివల్ల పై మందులు కూడా తక్కువ పట్టినాయి. తింటాకు బాగుంటాయి అన్నారు. వేద్దాం, సార్వాకి వేద్దామని చూస్తున్నాం. ఈ 1426 అనేది కొత్తగా వేసారంట. చాలా బాగుంది. నుంచోనే ఉంది. ఎందుకంటే పడకూడదు కదా వరి అనేది. కొత్తగా వచ్చింది. ఒడ్లు కూడా సన్నాలు ఉన్నాయండి. భోజనం చేయడానికి కూడా బాగుంది. రైతుకు పర్వాలేదు అనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇది ఫస్ట్ టైం కదా. మరి PL 126 అనేది వేసామండి. దానికి తెల్లగంకి వచ్చింది, అందరికీ వచ్చేసింది. దాంతోపాటు వేసారు కాబట్టి ఇది సేమ్ దీనికి ఏమి అటువంటివి రాలేదు. కాబట్టి పర్వాలేదు అనిపిస్తుందండి. ఫస్ట్ సంవత్సరం కదా, దీన్ని నెక్స్ట్ అందరూ వేస్తారు కాబట్టి దాని విలువ తెలుసుద్ది.